ఛానల్ కొత్తగా వస్తా అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు నేను కడప జిల్లా కాజీపేట మండలం దుంపలకట్ట గ్రామం దగ్గరికి అయితే వచ్చానండి. డైరీ ఫామ్ దగ్గరికి రైతు యొక్క అనుభవాలు తెలుసుకుందాం మనము. తను ఎన్ని గేదెలతో మొదలు పెట్టాడు. చాలామంది షెడ్లు నిర్మించడంలో అందుకు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కన్స్ట్రక్షన్ అని తెలియక అందుకు మనం గేదెలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అన్నీ కూడా పూర్తి వివరాలని మనం తెలుసుకుందాం లోపలికి పోయి. ఇది షెడ్ వచ్చేసి లోపలికి పోయి చూద్దాం ఎన్ని గేదెలు ఉన్నాయి, తర్వాత షెడ్ ఏ విధంగా నిర్మించాడు అనేది. ఇది షెడ్ వచ్చేసి నా రైతు. నమస్తే అన్న. నమస్కారం అన్న. మీ పేరు ఏం పేరు? వెంకట సుబ్బయ్య, మున్నెల్లి వెంకట సుబ్బయ్య. నీ డైరీ ఫారం ఇప్పుడు స్టార్ట్ చేసి ఒకటిన్నర సంవత్సరం అయింది. గేదెలతో మొదలు పెట్టారా? ఫస్ట్ నా కాడ ఎనిమిది గేదెలు ఉన్నాయా. ఇప్పుడు దాకా 35 దాకా ఉన్నాయి. ఆవులు ఎనుములు కలిసి ఆవులు గేదెలు 35 దాకా ఉన్నాయి. ఆవులు గేదెలు కలిసి 35 ఉన్నాయి. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను 9th తరగతి 9th దుంపలగట్టు. ఇప్పుడు 30 వరకు ఉన్నాయి. 30 వరకు అంటే ఒకటిన్నర సంవత్సరం అయింది స్టార్ట్ చేసి. మొత్తం షెడ్ పొడవు వెడల్పు ఖర్చు ఎంత వచ్చింది? మొత్తం 8 లక్షలు ఖర్చు వచ్చింది. షెడ్ ఖర్చు 8 లక్షలు వచ్చింది. షెడ్ ఖర్చు మొత్తం పొడవు పెద్ద షెడ్ వరకు పొడవు 72, వెడల్పు 30. తర్వాత మళ్ళీ ఆ పక్క తర్వాత ఇంకోటి షెడ్ వేసి పక్కన వేసినాం అనమాట. మొత్తం పూర్తి కలిపి 8 లక్షల వరకు షెడ్ వచ్చింది. సొంతమా లీజుగా? సొంతమే. అంతా ఒక 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాలు పొలం 5 ఎకరాలు ఉంది నాకు. దాంట్లో షెడ్ తర్వాత మిగతాది ఆ పక్క కట్టేసాను అనమాట. ఇచ్చే పావులు అంటే ఒకటి 90,000, ₹1,00,000 కూడా పడింది. అది పెద్ద ఆవులే ₹1,00,000 పడింది. అది 10-12 పుటకు రోజుకు 20-22 అట్లా. 22 లీటర్లు పాలు ఇస్తాయి. అక్కడ ఈ 2 పాలు ఇచ్చాయి. ఇవన్నీ ఇంకా సూటి అనమాట. ఈ 2 పాలు ఇచ్చాయి. అవన్నీ సూటి. వివరాలన్నీ తెలుసుకుందాం మనం. ఎక్కువ మంది రైతులు గేదెలు సెలెక్ట్ చేసుకోవడంలో ఇబ్బంది పడతారు కదా, ఎటువంటి గేదెలను సెలెక్ట్ చేసుకోవాలి? అంటే మనకు మామూలుగా ప్యూర్ అది ముర్రా కాకుండా మామూలుగా నాటు ఫారంలో అట్లాగైనా వేణ పాలు బాగా 4-5 వరకు ఇచ్చాయి. 5-6 లాస్ట్ మామూలు టైపే జాతి ఫారం టైపు జాతి. ఎక్కువగా మన డైరీలో పాలు ఇచ్చేది అంటే మొత్తం ఎనుములన్నీ బాగా 4-5-6 అటు ఇచ్చాయి అన్నమాట. ఎక్కువ మిల్క్ నుంచి అది ఒకటి ఇచ్చాదన్నమాట. 7 అటు ఇచ్చాదన్నమాట. అది 14. ఇప్పుడు 60 లీటర్ వచ్చాయి పూటకు. 60 లీటర్లు అన్నీ మొత్తం 10 కదా. అన్ని కొన్ని ఒట్టి ఉన్నాయి అన్నమాట. పాలిచేటి ఉండే ఒక 12 అటు ఉండే. పాలిచేటి 12-13 అట్లా. పాలిచేటి ఒక 12-13 మాత్రం ఉన్నాయి అన్నమాట. మిగతాటి ఒట్టి ఉన్నాయి. అంటే సూటి కొనుక్కునేప్పుడు ముర్రా గేదె అని చెప్పి నాటు గేదె డిఫరెన్స్ తెలియక ఏదో ఒకటి ఇలా అప్పుడే కనుక్కోవచ్చు. దాని జాతిని బట్టి రింగు కొమ్ము ₹1 రింగు వస్తుంది అన్నమాట. రింగు జాతి అప్పుడే కనుక్కోవచ్చు. నాకు కూడా పెద్దగా ఏంటంటే నేను కూడా ఈ సంవత్సరం ముందు నేను మా రైతునే. నేను వ్యవసాయం చేస్తాను. ఇదే పొలంలో పూల తోటలో అన్నీ పెడతాను అన్నమాట. ఇది వేరే వాళ్ళని చూసి నేను ఇట్లా చేస్తాను. ఇద్దరు ఉంటారు బీహార్ వాళ్ళు. ఒకరికి 18, ఒకరికి 19. 18,000, 19,000.
మీరు ఎక్కువగా ఇప్పుడు డైరీ స్టార్ట్ చేసినప్పుడు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా కొత్తలో అంటే మేము అంటే ఫస్ట్ బీహార్లో మంచులను పెట్టలేదా, మేమే చేసుకున్నాం అనమాట ఒక 2 నెలలు. అప్పుడు కొద్దిగా ఇబ్బంది పడినా, తర్వాత వాళ్ళు మంచులు వచ్చేసరికి ఇంకా ఏమి ఇబ్బంది ప్లవలంగా అయిపోయింది అన్నమాట పని. ఇప్పుడు అన్ని వాళ్ళు చూసుకుంటే మా ఓన్లీ మనం సొప్ప కోయాలా, కొట్టి వాళ్ళు ఎత్తకపోతారు వచ్చి మొత్తం వాళ్ళే పోయేస్తారు. ఇది సూపర్ నేపర్ అదొకటే ఉంది. సరిపోతుందా? అంటే కొద్దిగా చలికాలం కొద్దిగా తక్కువ వస్తుంది, ఒట్టి గడ్డి వాడతారు. ప్రస్తుతానికి సూపర్ నేపర్ ఒకటే వాడతాం, అదే దాంట్లో పాలు బాగా ఉంటాయి అన్నమాట. బాగా వస్తుంది. 30 వరకు ఉంటాయి ఆవులు గేదెలు. దూడలు అంటే 50 పైన ఉంటాయి అన్నీ. ఇన్ని మా కాడ ఆ పక్క పెద్ద పెద్ద అదే అవి పెద్ద లాస్ట్ ఫస్ట్. దూడలు అంటే ఒక 30 ఉంటాయి. అంటే మాకన్నే మాకన్నే ఇంకా మేమే దాన్ని రెడీ చేస్తాం అన్నమాట. డెవలప్ చేసుకుంటాం, కట్టించుకోవడం అన్నీ చేస్తాం. ఇది ఇప్పుడు బాగా వచ్చేది. మా కాడ పుట్టిన దూడలు అవి పెద్ద చేసి అయిన తర్వాత మాకు ఏదో డైరీలో ఆదాయం ఉంటుంది, బాగుంటుంది డైరీలో. ఆ దూడలు అంటే ఇప్పుడు కొట్టిన సంవత్సరాలు దూడలు కడతాయి, అప్పుడు కొద్దిగా ఆదాయం బాగుంటుంది. అంటే మామూలు 3 ఏళ్ళు 4 ఏళ్ళు పడుతుంది కడతాయి. దూడలు బాగా చూసుకోవాలా, బాగా చూసుకొని ఇది చేసుకోవాలి. ఎప్పుడైనా దూడలు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి, జరుగుతాయి, ఎవరికైనా జరుగుతాయి. తర్వాత దాని గురించి కూడా ఒకరోజు ఇవ్వదు పాలు, ఒక రోజు 2 రోజులు ఇవ్వకుండా తర్వాత అలవాటు అయితే దానా పెట్టుకొని వేసి అట్లా చేసుకున్నాం అన్నమాట. డైరీలో ఇప్పుడు మీ దగ్గర 35 గేదెలు ఉన్నాయి కదా? అవునండి. మీరు డాక్టర్ దగ్గర నుంచి చెమ్మలు వేపిస్తారా, లేకపోతే మీ దగ్గర బుల్ ఉందా? ఇలా మా దగ్గర బుల్ ఉందండి. బుల్ ఉందా? చూడండి ఇది దున్నపోతు, వీటన్నిటికీ కట్టియడానికి సెమన్ అయితే సక్సెస్ రేట్ ఉంటుందా? దున్నపోతు అయితే సక్సెస్ రేట్ ఉంటుంది. సెమన్ డౌట్, ఇదైతే సక్సెస్ 100% సక్సెస్ అవుతుంది. చాలా 2-3 సార్లకైనా నిలబడితే అది ఏదైతే సెమన్ అయితే ఇది కన్ఫామ్ గా సక్సెస్ అవుతుంది అనమాట. 1-2 సార్లు లేదంటే ఇదొకటి కొనుకొచ్చాను, 50,000 కొనుకొచ్చాను. నెక్స్ట్ మనకన్నా తయారవుతాయి అనమాట. ఇప్పుడు మీరు ఈ డైరీ మీ దగ్గర ఉన్న ఈ గేదె దున్నపోతును మళ్ళీ మీరు వేరే ఫామ్లలోకి అంటే ఎవరన్నా ఊర్లో వాళ్ళు వచ్చినా 1 year అంతే చెప్తాను. వాళ్ళు అందుబాటులో కూడా వచ్చారన్నమాట వీడికి. ఇప్పుడు డాక్టరు ఒక్కోసారి ఉండడు, సమయానికి రాడు. కాబట్టి మాకు ఇది ఉండడం వల్ల చాలా డైరీకి చాలా మేలు. ఇది ఉండడం వల్ల, బుల్ ఉండడం వల్ల డైరీకి చాలా ఇది అనమాట. డాక్టర్ సమయానికి రాడు అనమాట. ఈరోజు రమ్మంటే రేపు వచ్చాడు, అప్పుడు అయిపోతుంది. కాబట్టి ఇది ఉండడం వల్ల చాలా డైరీకి బాగా బెనిఫిట్ అనమాట. నెల రోజులు అట్లా మళ్ళీ రోజులు వెయిట్ చేయాలా, అది వచ్చారో తెలియదు, లేట్ అవుతుంది. కాబట్టి ఇది ఉంటే కనీసం వెనకమ్మంటే అంటే రోజు ఉదయం సాయంత్రం ఒకసారి 2 మాటలు ఆడిస్తాను అనమాట. ఇవి దూళ్ళు అంటే ఈ పక్క వచ్చేసి అంటే ఒట్టివి, అంటే ఒట్టివి పాలిగేవాలన్నమాట. ఈ పక్క ఇవన్నీ ఈ సుడి మీద ఉన్నాయి, ఇవన్నీ దూళ్ళు పెద్దవాళ్ళు. ఇవి ఆవు దూడలు, ఇవి కూడా వేరే సైడ్ తెచ్చాము. 2 ఏళ్ళు ఇవి, 2 ఏళ్ళు ఇవి ఒక సంవత్సరం కొనకొచ్చిన వేరే వాళ్ళు కొనకొచ్చిన. మీ దగ్గర ఒకవేళ ఏమైనా అమ్మేటి ఉన్నాయా? ఇప్పుడేం అంటే నెక్స్ట్ ఇప్పుడేం అమ్మేటి లేవు, ప్రస్తుతానికి సరిపోతే మార్కెట్ అమ్ముకుంటాం. నెక్స్ట్ ఈ తర్వాత ఈ పెద్ద అయిన తర్వాత అమ్ముకుంటాం అన్నమాట. అవి అమ్ముకుంటాం, డెవలప్ చేసుకోవాలి. ఫామ్ డెవలప్ చేయాలంటే ముందు దూడలు బాగా పెద్ద చేసి తర్వాత అమ్ముకుంటేనే ఆదాయం అన్నమాట.
మీరు దానా ఏమేమి ఇస్తారు? మేము శనగ ముక్క, తవుడు, మొక్కజొన్న పిండి వాడతాం. 3 రకాలు వాడతాం. నానబెడతారా? ఉదయం నానబెట్టి మధ్యాహ్నం వేస్తాం, మధ్యాహ్నం నానబెట్టి సాయంత్రం వేస్తాం అన్నమాట. అట్లా కేజీ ఎంత పడుతుంది? కేజీ 30 రూపాయలు అట్లా పడుతుంది అన్నమాట. శనగ పిండి కానీ మొక్కజొన్న పిండి కానీ మొక్కజొన్న తక్కువ పడుతుంది, 20 రూపాయలు అట్లా పడుతుంది. మైదుకూరు కాజీపేట అంటే తవుడు ఒక 15 మూటలు నెలకు, తవుడు 15, మొక్కజొన్న ఒక 10, అవి ఒక 10. నెలకు ఎంత ఖర్చు రావచ్చు? నెలకు 50,000 ఖర్చు వస్తుంది నాకు. 35 గేదెలకు 30కి 50,000 ఖర్చు వస్తుంది. 30 గేదెలకు 50,000 దగ్గర ఖర్చు వస్తాయి అన్నకు. మీకు ఇప్పుడు ఇచ్చే పాలు అయితే కూడా 60 లీటర్ల? పూటకు 60 లీటర్లు వస్తాయి. ఎనుము పాలు, ఆవు పాలు 15 లీటర్లు వస్తాయి. మళ్ళీ సాయంత్రం 60, 120 లీటర్లు ఎనుము పాలు, ఆవు పాలు 30 లీటర్లు. ఆవు పాలు 30 లీటర్లు. లే, మేము ఆవు పాలు 40 రూపాయలు, ఎనుము పాలు 57 రూపాయలు. లే, వాళ్ళు వచ్చి డైరీ వాళ్ళు వచ్చి పోసుకొని పోతారు. బయటికి అంటే వాన వస్తుంది, కష్టం కదా. ఇదైతే మనం ఉన్న లేకుండా ఇల్లే పోతాం, టయానికి వచ్చి పోసుకొని పోతారు. 57 రూపాయలు ఎనుము పాలు. ఇలా వాళ్ళే వస్తారు డైరీ అంతా మొత్తం వాళ్ళే. ఆవు పాలు 40 రూపాయలు. ఇక్కడ గేదెల్లో కడిగిన నీళ్ళన్నీ వచ్చేసి ఒక్క నీళ్ళు కానీ అంటే క్లీన్ చేసిన నీళ్ళన్నీ కూడా కాలువ మరి ఇవన్నీ ఎక్కడ పోతాయి నీళ్ళు? అని చేయలేకపోతాయి, చేయలేకపోతాయి అన్నీ కూడా అంతా గడ్డికే పోతాయి. कालो मेरे बैठी बेटा क्या नाम भाई? दरोगा यादव। हाँ, दरोगा यादव। दरोगा यादव किधर से? बिहार से पटना। बिहार से पटना। జీతాలు ఎంత? జీతాలు 18,000 దొరగా, 18,000 19,000. తిండి మనం గ్యాసు చావల్ అన్నం గ్యాసు. ఎన్ని ఎకరాలు వేసాను సూపర్ నేచర్? 3.5 ఎకరా. 3.5 ఎకరా. 3.5 ఎకరా సూపర్ నేచర్. ఇక్కడ పక్కనే దిబ్బ కూడా ఉంది. ఈ ఎరువు ఎంత అమ్ముతారా? ఇప్పుడు 4,000 అమ్ముతాం అన్నమాట. ఇప్పుడు 4,000 అమ్ముతారు. ఎలా సెలెక్ట్ చేస్తున్నారు? చాలా మంది నష్టపోతారు కదా, గేదెని సెలెక్ట్ చేయడంలో నష్టపోతూ ఉంటారు. గేదెని చూసి సెలెక్ట్ చేసుకోవాలా. మామూలుగా ఇన్ని మనం పాలు చూసి తెచ్చుకోవాలన్నమాట. అతను 5 అంటారు కదా, మనం ఉదయం ఓ రోజు కానీ ఉదయం సాయంత్రం 2 పూట్ల చూసుకొని తెచ్చుకోవాలన్నమాట. అక్కడే ఉండి 2 పూటలు చూసుకొని తెచ్చుకోవాలన్నమాట. ఇన్ని తర్వాత మేము ఇన్ని గేదెలు ఎక్కువ తెచ్చిన, ఎక్కువ తెచ్చిన పాలు చూసుకొని తెచ్చిన. అంటే పొలమామిల్లా, బద్వేలు, ఇక్కడ లోకలే. లోకల్ ఒక బుచ్చిలో తెచ్చిన, బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు జిల్లా. అది కూడా పోయింది. రాజమండ్రి నుంచి చాలా వరకు మోసాలు జరిగినాయి అక్కడ. చాలా వరకు మోసాలు. వాళ్ళు 6 చెప్పినా అది ఇచ్చి 2-3 ఇచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కూడా చాలా వరకు చూసిన. ఇక్కడ మన వాతావరణం సిటీ బాగుంటాయి అన్నమాట, మనవే బాగుంటాయి. ఇంకా రాజమండ్రి అక్కడ నుంచి చాలా వరకు నష్టపోయారు. బీహార్ నుంచి కూడా తెచ్చింది చాలా మంది, అన్నీ నష్టపోయారు. వేస్ట్. మన లోకలే మేలు, మన వాతావరణం సెట్ అవుతుంది అనమాట బాగా. అన్నీ వేస్ట్. ఊరికే వాళ్ళు యూట్యూబ్లో పెడతా ఉంటారు కదా మామూలుగా 18, 15 అని, అన్నీ మోసాలే. ఇక్కడ మన వాతావరణం సెట్ కావు కాదు. ఇప్పుడు మళ్ళీ కొనకొచ్చారా? ఇలా ఇంకా సరిపోతాయి అన్నమాట. నాకు డైరీ ఫుల్ అయింది అనమాట. ఇప్పుడు నేనే అమ్మే పరిస్థితి వచ్చింది అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఎండలకాలంలో, నెక్స్ట్ వేసవికాలంలో నేను ఒక 5-6 అమ్ముతాను అనమాట. నాకు ఫుల్ అయింది అన్నమాట. ఆవులు దూళ్ళు అవి ఉంటాయి కదా, మళ్ళీ డైరీలో ఫుల్ అయింది డైరీ. కాల్షియం వాడతాము. కాల్షియం టానిక్ ఖచ్చితంగా వాడతాం అన్నమాట. అంటే ఒక 10 రోజులు, నెలకు 10 రోజులు వాడతాం. నెలకు 10 రోజులు, 15 రోజులు అట్లా వాడి మళ్ళీ కాల్చి మళ్ళీ స్టార్ట్ అవుతాం. మళ్ళీ 1 తారీఖు నుంచి అట్లా వాడతాం.
అది ఓన్లీ ఈయన ఎనుమలకే. కొన్ని గేదెలు ఈడిన తర్వాత ఈయన వెనకమ్మడే కాల్షియం ఉన్న లోపం ఖచ్చితంగా వచ్చాయి, చూసుకోవాలన్నమాట. కాల్షియం జల్లులు తప్పడం కానీ, కాల్షియం బాటిల్ ఎక్కడం కానీ అట్లా చేసుకోవాలన్నమాట. కొత్తగా డైరీ పెట్టేవాళ్ళు ఒకవేళ తెలియదు కదా, వాళ్ళు గేదె అప్పుడు వాళ్ళు తెచ్చుకుంటారు నాకు కూడా చాలా జరిగినాయి అనమాట. ఈ గేదె కింద పడిపోయింది అనమాట. భయపడిపోయి తర్వాత డాక్టర్ బిల్ పంపి బాటిల్ అది మైపెక్స్ అనే బాటిల్ ఎక్కించి రికవర్ అయింది అనమాట. భయపడకుండా అది డాక్టర్ అందుబాటులో ఉండాలి, ఫోన్ చేసినా రావాలన్నమాట ఏదానికైనా అని. మా కాడ పని వాళ్ళు కూడా బీహార్ వాళ్ళు మొత్తం తెలుసు అనమాట. చాలా వరకు డాక్టర్లు 1% వరకు తెలుసు అనమాట. వీళ్ళకు ఏది జ్వరం కానీ ఇంకోటి ఏదన్నా వచ్చినా అన్ని సూర్యులు వేస్తారన్నమాట. అన్ని టెంపరేచర్ అంటే జ్వరం వచ్చింది మేపు తిందు నెమురు పోయేదు. తర్వాత వీళ్ళు టెంపరేచర్ మా కాడ ఉంది కదా పెట్టి చెక్ చేస్తాం అనమాట. చెక్ చేసి జ్వరం ఉంటే ఇంజక్షన్ వేసేస్తాం, మేమే వేస్తాం. మా కాడ ఉంటే పని వాళ్ళు పెడతారు. అంటే ఆటోమేటిక్గా వాళ్ళు బీహార్ వాళ్ళు చాలా వరకు తెలుసు, అంతగా తెలుసు. ఇక్కడే ఉంటారు రూమ్ వాళ్ళకు. సూపర్ నేపియర్ గడ్డి అండి ఇది నాటినప్పుడు ఎట్లానా కనుపులు తెచ్చినావా? కనుపులు తెచ్చి ఒక దగ్గర నాటిన ఫస్ట్. తర్వాత నేనే మొత్తం తర్వాత దాని తర్వాత ఇంకో ఎకరా 2 ఎకరాలు నాటప్పుడు అటు 3 ఎకరాలు కొనకరాలే. వేరే పక్కలో మా పక్క ఊర్లో కొత్తపేట అనే ఊరు ఉంది కదా, ఆడ తెచ్చుకున్న ఒక అద్దె రకమైన ఊరికనే ఇచ్చింది అనమాట. మేము ఎంతో మందికి ఇచ్చినాం ఊరికనే. దాదాపు 2 నెలలకు వస్తుంది. 2 నెలలకు స్టార్ట్ అవుతుంది ఫస్ట్ కోత. మళ్ళీ కోసిన 2 నెలలకు వస్తుంటుంది. 6 అడుగులు పోతుంది, 6-8 పోతుంది. ఎండలకాలం కొద్దిగా ఎక్కువ పోతుంది. ఈ టైంలో కొద్దిగా చలి కొద్దిగా ఇది ఇప్పుడు ఇది ఆ టైం 2 నెలలు ఇది 2 నెలలది. 2 నెలల కటింగ్ స్టేజ్ లో ఉంది. అది మాది కదా, మంది ఇటు చక్క పైకి ఉంది. ఇది ఓపెన్ ఏరియా. ఇది చెత్తకు ట్రాక్టర్లు తిరగడానికి ఏదైనా ఎరువుకు అందుకు రావాలని కానీ మొత్తం ఓపెన్. అది కోళ్ళకు అట్లా స్టార్ట్ చేసాం. మన ఇంట్లో ఎత్తిచేదానికి అనమాట. $60,000 పడింది. సబ్సిడీ ఏం లేదు, హైదరాబాద్ చెప్పించిన. 5 HP 5 హార్స్పవర్. అంటే వేస్ట్ కాదు కదా గడ్డి, మొత్తం కొద్దిగా ముదిరినా కానీ కొద్దిగా ఎక్కువ ఎత్తైనా కానీ మొత్తం పీస్ వేస్తాం అన్నమాట. కాండం చెరుకు టైప్ వస్తుంది అన్నమాట అది. కాబట్టి బాగా తింటాయి అన్నమాట కట్ తెచ్చి. అంతే కటింగ్ అవుతుంది అన్నమాట. మొత్తం తినొచ్చాయి అన్నమాట. వరి చెత్త వేస్తాం. జీలక ముక్క, తగుడు, మొక్కజొన్న పిండి అంతే. మామూలు శుద్ధ పిండి అట్లా వాడతాం కొద్దిగా. ఎప్పుడన్నా ఈయన నెంబర్లో ఈయన ఒక వారంలో 5 నెలలు శుద్ధ పిండి వాడతాం అన్నమాట. ఇప్పుడు పాలు పికప్ కావడానికి అట్లా శుద్ధ పిండి వాడతాం. కనీసం అంటే ఒక అర్ధ గంట కల్లా కటింగ్ చేస్తాం అన్నమాట. 30 నిమిషాలకు ఒక అర్ధ గంటకు మొత్తం కటింగ్. ఎనుముకు 2 మోపులు తప్పున వేస్తాం అనమాట. అంటే 30 అంటే 60 మోపులు వేస్తాం అన్నమాట రోజుకు. అంటే మామూలు ఈ సొప్పు ఒకసారి కటింగ్ చేసి 2 నెలల తర్వాత వస్తామన్నమాట. మళ్ళీ ఇప్పుడు ఒకసారి కటింగ్ పెట్టాం సొప్ప, మళ్ళీ 2 నెలల తర్వాత వచ్చేస్తాం అన్నమాట. 2 నెలల కల్లా. సూపర్ నేపియర్ సలహా ఇచ్చారా డాక్టర్లు? మేము కొద్దిగా వేరే గడ్డి రకరకాల మాట్లాడి ఫస్ట్లో దాంట్లో పాలు తక్కువ, దీంట్లో బాగున్నా కాబట్టి ఇదే పెట్టేసినాం అన్నమాట. ఇది ఎన్ని రోజులకు వస్తారా సార్ కటింగ్? ఎన్ని రోజులకు వస్తాయి కటింగ్ రానికి? 2 నెలలు. 2 నెలలు వస్తారు, 2 నెలలకు వస్తారు కటింగ్. 2 నెలలు కనుపులు నాటినాక 2 నెలలకు వస్తారా? 2 నెలలు ఖచ్చితంగా 2 నెలలకు ఒకసారి కటింగ్ వస్తుంది. ఇప్పుడు ఇదికి వస్తాం కదా, మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ కటింగ్ వస్తుంది. 2 నెలలు కటింగ్.